శివశంకర్ గారు చెప్పండి, ఏమిటి ఈ మీ సంగతి చూస్తాను డ్యామ్ డూమ్ అని ఆయన మండిపడుతున్నారు. అసలు ఈ వీడియోలు ఎట్లా వచ్చినాయి, సోషల్ మీడియాలో వచ్చినాయా? మీరు కూడా ముందు స్పందించలేదని రామ్నాథ్ గారు నిన్న అక్కడ అంటుంటే విన్నా నేను. అంటే వీళ్ళకి కూడా తెలియదా అని. అసలు ఏం జరిగింది, దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? మనం సోషల్ మీడియాలో ఇంకో వేరే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి మీడియా వీళ్ళ మీద కానీ ఇతరత్ర రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. మరి వాస్తవం కాదు మనం తెలియదు, అందువల్ల మనం గబాలన పేరు పెట్టి అనటం కూడా కరెక్ట్ కాదు. సో అసలు ఏ రకంగా బయటకు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు మనం ఓటుకు నోటు కేసు అప్పుడు చూసాం, అసలు కేసు పోయి ఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరిగింది అన్నట్టుగా ఇక్కడ కూడా ఏమన్నా ఈ వీడియో ఎట్లా బయటకు వచ్చింది అన్న దాని మీద కేసు చేస్తారా ఏంటి? అసలు ఆయన చేస్తున్న వ్యాఖ్యలకి పేరు నాని గారు, బొమ్మన గారు కౌంటర్ ఇచ్చారు. సో ఎవరిది కరెక్టు, ఎవరిది కాదు? ఒకటి సార్, ఇది ధార్మిక సంస్థ, ఇది చంద్రబాబు సొత్తు కాదు, బిఆర్ నాయుడు సొత్తు కాదు. ఇక్కడ మీరు ఫస్ట్ లో అడిగారు లీగల్ గా దాన్ని ఎథిక్స్ రెండు పక్కన పక్కన చూసుకుంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి అనేటువంటిది ఎమోషనల్ మీద, భక్తి మీద, భయం మీద, సెంటిమెంట్స్ మీద, ఒక భక్తుల నమ్మకం మీద, ఆ భగవంతుని మీద ఏర్పడేటువంటి నడిచేటువంటి ఒక నియమాలు. ఈ నియమాలలో ఒక మార్గదర్శకంగా గతంలో మనం ఉన్నాం. శ్రీరాముడు ఏదైనా తీసుకుంటే మార్గదర్శకంగా తీసుకొని శ్రీరాముల్లాగా నడవాలి అని. ఈ రోజు హిందువులంతా కూడా ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి జరిగేటువంటి ఆ యొక్క ఆలయ కార్యక్రమాలు, ఆ యొక్క నిర్వాహకుల యొక్క విధి విధానాల మీద, వాళ్ళ యొక్క నడవడిక మీద మొత్తం హిందూ మతము భక్తులు అంతా కూడా నడవడికగా ఉంటారు. ఈ రోజు ఆయన జరుగుతున్నటువంటి ఈ యొక్క వీడియోలు ఫస్ట్ డీప్ ఫేక్ అనేటువంటిది పెట్టి ట్విట్టర్ లో పెట్టి వాళ్ళ యొక్క సోషల్ మీడియాలో అఫీషియల్ గా టీడీపీ పెట్టకపోయినా టీడీపీ అనుకూలమైనటువంటి యుఎస్ లో ఇక్కడ జరిగేటువంటి వాళ్ళంతా కూడాను ఇది ఈ డీప్ ఫేక్ వీడియో అంటే ఎక్కడ లేదు, పూర్తిగా జనరేట్ చేస్తారు. అసలు మా నాయుడే కాదు, దాంట్లో బిఆర్ నాయుడే కాదు, తెలుగుదేశం, ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళ పని, ఇది పేటీఎం లో అది ఇది గందరగోళం చేశారు. ఆయన కూడా అదే ట్వీట్ చేశారు. జనాలు సరే అనుకున్నారు. తర్వాత ఆయన ప్రసిద్ధి భూమాన కరుణాకర్ రెడ్డి గారు కూడా నేను కూడా ఆచి చూసాం. ఎందుకంటే ఇది వెంకటేశ్వర స్వామి సార్కి సంబంధించినటువంటిది మాట్లాడేది. మనము బిఆర్ నాయుడు అనేటువంటి నథింగ్ అతను, కానీ చైర్మన్ గా ఉన్నారు. ఏం మాట్లాడినా కూడా హిందూ మనోభావాల మీద, భక్తుల మీద, వెంకటేశ్వర స్వామి పవిత్రతకు దెబ్బతీస్తుంది కాబట్టి ఆచితూచిగా దాదాపు ఒక 24 గంటల నుంచి 36 గంటల వరకు వేచి చూస్తాము. ఇక విపరీతంగా భక్తులు ట్రోల్ అవుతా ఉంటే మొత్తం ఎక్కడ చూసినా అదే. నిన్న సూర్యకాంత్ గారు చీఫ్ జస్టిస్ గారు వచ్చినా కూడా దాని గురించి మాట్లాడే వాళ్ళు లేరు. ఈ రాష్ట్రంలో 140 కోట్ల హిందువుల్లో నాకు తెలిసి దగ్గర 60% అంటే ఒక 70 కోట్ల మంది ఈ యొక్క వీడియోలు సర్క్యులేట్ అయ్యాయి. సో అంత శాంటిటీ, ఇంత పవిత్ర దెబ్బతింటా ఉంది కాబట్టి ఇమ్మీడియట్ గా చైర్మన్ గా పనిచేసినటువంటి భూమాన కరుణాకర్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అయ్యా ఇలా జరుగుతా ఉన్నాయి, ఇమ్మీడియట్ గా దీనిని రాజీనామా చేస్తే ఆ యొక్క వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకున్న వాళ్ళు అవుతాము. నీ యొక్క దౌర్భాగ్య పనికి, నీ యొక్క నీతిమాలిన పనికి, ఈ నీచమైన పనికి హిందూ యొక్క మతం గాని భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని మాట్లాడారు. ఇమీడియట్ గా అంతవరకు బాగానే డీప్ ఫేక్ ప్రచారం చేశారు కదా. ఏం జరిగిందో మరి ఈ మధ్యలో 24 గంటల్లో సెటిల్మెంట్ కాలేదా, లేకపోతే ఇంకేమన్నా ఫోర్స్లు ఏమన్నా తయారైనాయా, లేదా చంద్రబాబు గారి నుంచి హామీ ఏమన్నా వచ్చిందా, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏం అవసరం లేదు మేము చూసుకుంటాము, మన చేతుల్లో ఉంటది కదా అని ఏమన్నా హామీ ఇచ్చారేమో కానీ టక్కున ప్రెస్ మీట్ పెట్టి తిరుపతిలోనే ఒక ఇద్దరు ఈ పక్క కూర్చోబెట్టుకుని ఇది ఒక ఎలా అంటే బరి తెగించినటువంటి విధానము, అంటే కామంతో కళ్ళు మూసుకుపోయినటువంటి విధానం లాగా. అక్కడ టీటీడీ చైర్మన్ లాగా ఆయన మాట్లాడట్లేదు. ఏదో నా ఇష్టము, నా సామ్రాజ్యము, నా డబ్బులు ఉన్నాయి, నేను చేసుకుంటా, నా ఫ్రెండ్స్ కదా, మీకెందుకు, దీనివల్ల ఏముంది వల్గారిటీ అందయ్యా. మళ్ళా ఆయన అంటాడు 30 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అంతా కూడా ఫ్యామిలీస్ అంటారు. నాకు ఫ్యామిలీస్ ఉంటారు, మీకు ఫ్రెండ్స్ ఉంటారు. ఇటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంతా కూడా కిచెన్ లోకి వెళ్ళేసేసి శ్వాస ఆనుకొని ఉండొచ్చుగా నడుము మీద చేతులు పెట్టించేసి ఇటువంటి ఘటనలు ఎక్కడైనా మనం చూసామా? ఎస్, మీరు అన్నట్టు చాలా రోజుల తర్వాతనో బయటనో ఎయిర్పోర్ట్ లో కలిసినప్పుడు షేక్ హ్యాండ్ ఇవ్వడమో, ఇంకొంచెం ఆధునిక కల్చర్ కి ఒక హగ్ చేసుకోవడమో, నార్మల్ గా ఏది ఒక ఫ్రెండ్లీగా అటువంటిది పబ్లిక్ లో చేసేటువంటి మనం చూస్తా ఉన్న ప్రాచీన ఈ యొక్క ఆధునిక నాగరికతలో అటువంటిది మీరు విచ్చలవిడిగా కూర్చొని చెప్పడము, ఇది మళ్ళా ఫ్రెండ్స్ మాకు 30 ఏళ్ళ ఫ్రెండ్షిప్ అంట. ఒకవేళ నిజంగా ఇదే మీ ఫ్రెండ్షిప్ అయితే ఒకటి అడుగుతున్నాము, ఆవిడెవరు, వాళ్ళ భర్త, మీ భార్య, మీ పిల్లలు, వాళ్ళ పిల్లలు కామన్ ప్రెస్ మీట్ పెట్టించేసి ఇదిగో పలానా ఈవిడ నా పేరు, నా స్నేహితురాలు, నా ఫ్రెండ్ భార్య, లేకపోతే కనుక నా ఫ్రెండ్కు ఫ్రెండ్, నా భార్యకు ఫ్రెండ్ అని చెప్పి ఎందుకు మీరు చెప్పలేకపోతున్నారు? ఎందుకు ఆమె పేరు కూడా ఎందుకు రివీల్ చేయలేదు?
అదే షిరిడీకి వెళ్ళాం మేము 30 ఏళ్ళ నుంచి, ఇదిగోండి మా వీడియోలు చూడండి, మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ గెట్ టుగెదర్ చేసుకుంటాము, మా భార్య ఇదిగో, ఈమె మా ఫ్రెండ్ భార్యను అని ఎందుకు మీరు చెప్పలేదు? అది చెప్తే కదా ఫ్రెండ్షిప్ అనేది. సరే ఒకవేళ అంతగా అయితే కనుక ఆవిడే వచ్చేసి చెప్పొచ్చు కదా, అవును మా ఫ్రెండ్సే అండి, కిచెన్ లో మేము ఇలా పట్టుకునేటువంటి అలవాటు ఆయనకు ఉంది, ఇలా చేసుకుంటారో అది తప్పు కాదు కదా, మాకు అభ్యంతరం అనొచ్చు. ఒకవేళ ఎన్ని చెప్పినా కూడా ఎందుకు స్పెసిఫిక్ గా ఉన్నావంటే నీ పర్సనల్ విషయాలు, నువ్వు ఎల్లన్నా తిరిగిదావు, మాకు సంబంధం లేదు. చైర్మన్ గా ఉన్నావు. గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఇదే టీటీడీకి ఎంటైర్ కాదు, టీటీడీలో చిన్న అనుబంధ విభాగమైనటువంటి భక్తి ఛానల్ కి చైర్మన్ గా ఒక కాపు సంబంధించినటువంటి ఆయన, ఎందుకు చెప్తున్నానంటే కాపు అనేది కూడా చెప్తాను, పృథ్వీ అనేటువంటి నటుడు పార్టీకి సపోర్ట్ చేశారు, ఆయనకు కొంచెం అనుభవం ఉంది, సినిమా ఫీల్డ్ ఉంది కాబట్టి ఆ ఛానల్ రన్ చేస్తాడనే ఉద్దేశంతో ఆ రోజుల్లో అడిగితే గనక ఆయనకి భక్తి ఛానల్లో చైర్మన్ గా ఇచ్చాము. తర్వాత ఆయన ఫోన్ సంభాషణ లీక్ అయిన తర్వాత ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే టీవీ5, ఇదే ఎన్టీవీ, వీళ్ళందరూ కూడా ఇదే అంటే అన్ని ఛానల్లో ముఖ్యంగా టీడీపీ వాళ్ళైతే కనుక విపరీతంగా ట్రోల్ చేశారు, ఇటువంటి వారికి ఆ టీటీడీలో అని చెప్పి. ఇమ్మీడియట్ గా తక్షణం ఆలోచన చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్వామివారి పవిత్రత దెబ్బతింటదనే ఉద్దేశంతో చాలా మంది చెప్పారు సార్, కాపు సంబంధించిన ఆయన పాపము, కాపులందరూ కూడాను కొంచెం బాధపడతారని, అంటే ఇక్కడ కులం కాదయ్యా కావాల్సింది, వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడాల మనం అని చెప్పి ఇమ్మీడియట్ గా అది వీడియో లాగా ఇప్పుడులాగా వీడియోలు కాదు సార్, అది ఓన్లీ ఆడియోలోనే పెట్టి తీస్తే ఈ రోజు ఇంత జరుగుతున్నా కూడాను దగ్గర 48 గంటలు దాటింది, ఈ రోజు 3వ రోజు, మొన్న సాయంత్రం వచ్చింది, ఇంతవరకు అతని మీద అతన్ని రిజైన్ చేయాలి నైతికంగా నిజంగా ప్రూవ్ చేసుకొని రావాలనేసి. అది ఒక విషయం. ఇక రెండో విషయం సార్, ఆయన ఆ భగవద్గీత గురించి అంత నీచంగా మాట్లాడడం ఏంటి సార్? భగవద్గీత ఆ గోడౌన్లో పడేసినాయి అంటే, భగవద్గీత అనేటువంటి పవిత్ర గ్రంథాన్ని హిందువుల ఆరాధ్యంగా ప్రతి ఒక్క దేవుడి ఫోటో దగ్గర ఇంట్లో పెట్టుకొని, గుడి మందిరంలో ఇంట్లో ఆ పూజా మందిరంలో పెట్టుకొని ఒక రోజు ఒక పేజీ చదువుతూ పవిత్రంగా భావించేటువంటి భగవద్గీతని కోటి ప్రింట్ చేసి 50 లక్షలు పంచారట. 5 లాంగ్వేజ్ లో, మేము కరుణాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5 లాంగ్వేజ్ లో హిందూ మతాన్ని, భగవద్గీతని, ఒక సంప్రదాయాలని ప్రపంచమంతా విస్తరించాలని ఉద్దేశం చేశారు. దాన్ని గోడల్లో పడేశారంట. ఏ తప్పులుంటే వైట్ పేపర్లు ఏమన్నా బైండింగ్ చేశారా? వెళ్ళి చూపించచ్చు కదా. అందులో ఏమన్నా విభాగం ఏమన్నా భాగాలు ఏమన్నా తప్పు రాశారా? 50 లక్షల మంది ఆల్రెడీ భక్తులు అందరూ చదువుతా ఉన్నారు కదా, ఎక్కడైనా తప్పుంటే బయటికి రావా? మీరే అన్నారు 50 లక్షలు సర్క్యులేషన్ అయిపోయాయి, 50 లక్షలు గోడలు అడ్డం ఉన్నాయని. అంటే ఇంకోటి ఆయన తెలియకుండానే వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసింది, భూమన కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు ఎన్ని మంచి పనులు చేశారో ఆయన తెలియకుండానే చెప్పేశారు. అవును. ఇంకోటి సార్, ఇంకొక పాయింట్, ఆయన చెప్పిన మాటలే, నాకు ఇదేందయ్యా నథింగ్, నాకు వ్యాపారాలు ఉన్నాయి, ఇదే మాట 2-3 సార్లు చూస్తాను, ఏందబ్బాయినా పొరపాటు పడి వింటున్నామని, నాకు హైదరాబాద్ నడిపొట్టున వ్యాపారాలు ఉన్నాయి, నాకు ఇన్ని రోజులు వచ్చి కూర్చోవాల్సిన కర్మ నాకేం పట్టింది, ఏదో చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు హిందూ మతం మీద, పవిత్రత మీద ఉండే వాళ్ళు ఎవరు దొరకలేదా? ఈ యొక్క రాష్ట్రంలో ఎవరు కూడా చైర్మన్ నియమించారు, దొరకలేదా? అంత బలవంతంగా ఆయన తీసుకొని వచ్చేసేసి మీ యొక్క టీవీ5 ద్వారా తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసుకోవడానికి ఒక ఛానల్ కావాలి కాబట్టి ఛానల్ కి బలవంతంగా ఆయనకి అక్కడ కూర్చోబెట్టారా? ఈ రోజు సార్ ఇమ్మీడియట్ గా తక్షణమే ఆయన బర్తరఫ్ చేయకపోతే మీరు చేస్తున్నటువంటి ఈ పాపాలకి పరిహారం అనేటువంటిది పాపం భక్తుల మీద పడతా ఉంది. మీరు చేసేటువంటి నీచమైనటువంటి పనులకి భక్తుల మీద పడతా ఉంది. హిందూ మతం ఈ రోజు లడ్డు అంటే ట్రోల్స్ అయిపోతున్నాయి, లడ్డు పట్టుకుంటే ట్రోల్స్ నవ్వుకుంటూ తింటున్నారు. ఇటువంటి చైర్మన్ పదవి అన్నా కూడా, కార్యనిర్వాహక వర్గం అన్నా కూడా ఇంకా దాని యొక్క పరువు పోగొట్టకూడదు, ఒక్కొక్క ఇంచులు పైకెత్తాలి. తక్షణమే అతన్ని బర్తరఫ్ చేసి ఇమ్మీడియట్ గా ఆర్డర్స్ రాకపోతే హిందూ మతం మీద మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉందో ఇప్పటికే ప్రజలందరూ తెలుసుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని వదిలిపెట్టదు. ఇటువంటి పాప పనులు చేసే వాళ్ళు ఆ యొక్క కొండ మీద చైర్మన్ గా, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉండడానికి ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోదు. ఎంతవరకైనా వెళ్ళి ప్రజల్లోకి అందరినీ కూడా వచ్చేసి ఇది నిన్న మొన్న మాట్లాడుతున్నారు కొంతమంది, పాపం బ్రాహ్మణులు ఒక స్టార్ హోటల్లో పెట్టించేసి మాట్లాడుతున్నారు పంతులు, ఆ లడ్డూలో ఎలా చేశారు అలా చేశారని. ఇంత జరుగుతుంటే మరి కొంచెం ఆ పండితులు, పామరులు ఏమన్నా తెలుగుదేశం పార్టీకి భయపడుతున్నారా? ఎర్రబుక్కు రాజ్యాంగం ఏమన్నా మీ మీద కూడా దాడి చేస్తుంది అని చెప్పి భయపడుతున్నారా? ఒకసారి మనందరం కూడా మన మతాన్ని, మన యొక్క స్వామివారి ప్రతిష్టను కాపాడుకోకపోతే మనకుండేటువంటి ఏకైక దివ్య పుణ్యక్షేత్రం ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారిని మనమే